అమరాపురం సమీపంలోని గుడిబండ ప్రాంతంలో ముతుకూరు గ్రామంలో అతి ఈ మారుమూల ప్రాంతమైన గ్రామంలో పుట్టి పెరిగిన డాక్టర్ దినకర్ గారి వద్ద మనం ఉన్నాం. ఆయన ఎన్నలేని సేవలు చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రతి నిత్యం ఉంటూ ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా డాక్టర్ దినకర్గా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నలేని పేరొందారు. చిన్నపిల్లల పాలిట ఆరాధ్య దైవంగా ఉంటూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిడాడుతున్న చిన్నారులను ఎల్లవేళలా కాపాడుతూ తమదైన శైలిలో ముందుకు వెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ దినకర్ గారి వద్ద ఉన్నాం. ఆయన నేపథ్యం ఏ విధంగా కొనసాగింది, ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అన్న దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే హనుమంత్ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మడక్స్కర్ తాలూకాలోని అమరాపురం గ్రామంలో మా ఫాదర్ సెటిల్ అయ్యారన్నమాట. మా ఫాదర్ది మా ఊరిది ఇద్దరిది ముత్తుకూరే. సో అంటే ముత్తుకూరు, గుడిబండ మండలం ముత్తుకూరు అనమాట. సో మా ఫాదర్ అక్కడ నుంచి ముత్తుకూరు గ్రామం నుంచి హై స్కూల్కి రావాలంటే గుడిబండకు వచ్చి చదువుకోవాల్సి వచ్చే పరిస్థితి. ఇప్పటికీ ఆ ఊర్లో మీరు నమ్ముతారో నమ్మరో డైలీ ఒక్క బస్ కూడా రాదు. ఒక బస్సు వస్తుంది ఇప్పటికీ. అంటే అప్పుడు మా ఫాదర్ చదివేటప్పుడు ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకున్నారు. అరౌండ్ 45 years బ్యాక్. సో అలాంటి పరిస్థితిలో మా ఫాదర్ పుట్టి అక్కడ ఎంబీబీఎస్ డైలీ అప్ అండ్ డౌన్ నడుచుకుంటూ పోయి చదువుకొని ఎస్ఎస్ఎల్సిలో ఉత్తీర్ణుడై మా ఫాదర్ కర్నూలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసి మళ్ళీ అదే ఊరికి వచ్చి అమరాపురంలో 33 years ప్రాక్టీస్ చేసి 2010లో అయ్యారన్నమాట. సో నేను పుట్టి పెరిగింది మా నేటివ్ అంతా అమరాపురం. సో మడక్సిర నియోజకవర్గంలో మా ఫాదర్ ఒకటే చెప్పేవారు, ఏమంటే మానవ సేవయే మాధవ సేవ, ఇది ఒక్కటి చెప్పేవాళ్ళు. ఇంకా నా స్కూలింగ్ అంటారా, సో నేనంతా మనం అన్నీ తెలుగు మీడియమే. ఒకటి మనం అమరాపురంలో ప్రాథమిక పాఠశాల ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ ఉండింది. దాంట్లో 1st class నుంచి 5th class వరకు. తర్వాత జెడ్పీఐ స్కూల్లో 6th and 7th. తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో మన కొడిగినళ్ళి, అందులో 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ అనంతపురంకి వచ్చి తర్వాత విద్యాభ్యాసం మనం కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసి పీజీ కూడా అక్కడే చేసి తర్వాత మా ఊరికి వెళ్ళి ఒక 1.5 year అక్కడ సర్వీస్ చేశాను ఎంబీబీఎస్ తర్వాత. సో ఇది నా విద్యాభ్యాసం అన్నమాట. ముఖ్యంగా ఎక్కువ సాంఘిక దురాచారాలు మీ ఏరియాలో ఉన్నాయి సార్. ముఖ్యంగా దళితులను గుళ్ళల్లోకి రానికపోవడము, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు పీరియడ్స్ వచ్చిన మహిళలు ఆరుబయట ఉండడం ఇప్పటికీ ఇలాగే కొనసాగుతున్నాయి సార్. మీరు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు ఆ ఏరియా నుంచి? సో ప్రాబ్లమ్స్ అయితే మా ఏరియాకి చాలా ఉన్నాయి. సో మీరు చెప్పింది ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్య చాలా ఉంది. మామూలుగా మన ఇళ్ళల్లో ఎవరికైనా పీరియడ్స్ ఉంటే అసలు మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు పీరియడ్స్ ఉన్నాయని. సో ఇంట్లోనే ఉంటారు. కానీ యూజువల్గా మనం ఇది అనుకున్నది ఏమంటే, పురాతనంగా వస్తున్నది ఏమంటే, మహిళలు అట్లా మన అభయిష్ట సమయంలో ఇంటి బయట ఉంటారు అనుకుంటాం. కానీ మా ఊర్లలో, అంటే కొన్ని ఊర్లలో, అన్ని ఊర్లు కాదు, కొన్ని ఊర్లలో మా ఏరియాలో, మా మడక్సి నియోజకవర్గంలో బహిష్ట సమయంలో ఊరి బయట గుడిసెలలో వాళ్ళంతకు వాళ్ళే ఫుడ్ చేసుకొని, శానిటరీ ప్యాడ్స్ అనేది దేవుడు ఎరుగు, ఒక బట్ట కూడా పట్టుకుంటారో తెలియదు మనకి. అలా ఆ 5 రోజులు బయట వాళ్ళే వండుకుని వాళ్ళే తినాలి. వర్షం వచ్చినా ఏమొచ్చినా ఎండ వచ్చినా వాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళంతకు వాళ్ళే వండుకోవాలి. ఇది పరిస్థితి చాలా ఉంది. డెఫినెట్గా దీనికైతే మార్పుకైతే శ్రీకారం ఖచ్చితంగా చుట్టాల్సిందే. ఏ విధంగా అనేది మనకు అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని ఫస్ట్ ప్రాథమికంగా మనం చూసుకుంటాం. మనము ప్రాథమికంగా అనుకుంటే మనకు మెయిన్గా బాగా కావాల్సింది కూడు గుడ్డ నీడ, మనం చదువుకున్నదంతా. దాంతోపాటు విద్య, వైద్యం. దీన్ని కాకుండా ఈ సాంఘిక దురాచారాలు ఉన్నారు కదా, అవి చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా దళితులని ఇంకా జరుగుతుంది, అది ఇంకా జరుగుతుంది. చాలామంది వెళ్ళనీరు. అండ్ దెన్ సపరేట్ గ్లాస్ పెట్టడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ బయటకు పడడం లేదు. బట్ అవన్నిటికీ మనం ఒక శ్రీకారం చుట్టి దాని నిర్మూలనకి కృషి చేయాలి. ఇంకా అవినీతి అంటారా చాలా ఉంటుంది. సో అవన్నిటిని నిర్మూలించాలంటే కొద్దిగా మనకు విస్తృత స్థాయిలో సేవలు అందించే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం అన్నమాట. ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు,
మార్పులు వచ్చాయి. అయితే ఏ రోజు కూడా ఈ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ నివారణ చర్యలు చేపట్టలేదా ఇప్పటివరకు? ఒకటే చెప్తా, వాళ్ళు ఇంతకుముందు నాయకులు ఏం చేసినారో ఏం లేదో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఒకటి, నేను మెడిసిన్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి నేను మా ఊరు నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు అనంతపురంకి వచ్చి అక్కడ బస్సు ఎక్కాల్సి వచ్చేది. అప్పుడు నాకు 4.5 to 5 hours పట్టేది బస్సులో. ఇప్పుడు కూడా 3.5 hours పడుతుంది. ఓకేనా. సో మా ఊర్లో ప్రాబ్లం ఉంటే రవాణా, మెయిన్గా రవాణా. మా ఊరు నుంచి చుట్టూ ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇంక్లూడింగ్ హెల్త్ ఎమర్జెన్సీ, ఎవరికైనా గుండెపోటు రావడం, సడన్గా హెల్త్ ఎమర్జెన్సీ రావడం జరిగినా కూడా నియర్ బై హాస్పిటల్కి పోవాలంటే బేసిక్ హాస్పిటల్ ఇప్పుడెప్పుడే పిహెచ్సిలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తున్నారు. సో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కనీసం 45 kilometers పోవాలా. చుట్టూ అమరాపురం నుంచి మడకసిర కానీ, అమరాపురం నుంచి పావగడ కానీ, అమరాపురం నుంచి షిరా కానీ, చెళకెర కానీ, లేదంటే కళ్యాణదుర్గం కానీ, ఈ ఎన్నిట్లో ఎక్కడికి ఎప్పుడైనా 40 kilometers పోవాలా. ఎటువంటి సిచ్యువేషన్ మార్నింగ్ టైమ్స్ అయితే ఇప్పుడైతే ఏవో కొన్ని వెహికల్స్ ఉంటాయి, ఎవరికొరకు ఇండివిజువల్ రెంట్ తీసుకొని పోవడం ఏదో జరుగుతుంది, అంబులెన్స్ రావడం ఏదో జరుగుతుంది. కానీ నైట్ 8 తర్వాత గగనమే ఇప్పటికీ. సో నైట్ టైమ్స్ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందంటే ఒక్క అంబులెన్స్ 108 తప్ప అది కూడా ఎప్పటికి వస్తుందో తెలియడం లేదు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, బట్ ఎంతవరకు వస్తుందో చెప్పలేమంట. సో అది ప్రాబ్లం ఉంది. సో రవాణా అనేది ఇంప్రూవ్ చేయాలా. ఇంకొకటి ఏమంటే మనకు మీరు చెప్పినట్టు మహిళలకు సమస్య ఉంది. దాని తర్వాత ఈ వలస ఎక్కువ పోతారు మా ఊరు నుంచి, మా నియోజకవర్గం నుంచి. దాదాపు మీరు నమ్ముతారో నమ్మరో, నాకు తెలిసి ఒక 10,000 members పైన బెంగళూరులో మార్గశించగరంలో ఒక ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక 8 to 10,000 members నాకు తెలిసినంత వరకు బయట అంటే బెంగళూరులోనే రెసైడ్ అవుతున్నారు నిన్న. ఓన్లీ ఫర్ ఓటింగ్ కోసం వచ్చి మళ్ళీ పోతుంటారు వాళ్ళు, నాకు తెలిసినంత వరకు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు నెంబర్. సో వలసపోతారు. ఎందుకంటే మాకు మా ఏరియాకి ఒక చిన్న అంటే కుటీర పరిశ్రమలు కూడా లేవు. పెద్ద పరిశ్రమలు పక్కన పెట్టేసి కుటీర పరిశ్రమలు కూడా లేవు. సో అలాంటి కుటీర పరిశ్రమలు పెట్టుకొని, లేదంటే ఒక చిన్న ఏదైనా పరిశ్రమలు స్థాపించి దానికి ఏమన్నా వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తే అక్కడే ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులు చూసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉండి సో ఏరియా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు మా ఊర్లో సమస్యలు ఏమంటే అసలు తాగునీరు ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది మా ఊరి పక్కన. చాలామంది 50 years 40 years దాటితేనే కీళ్ళ నొప్పులు, వాపులు అన్నీ ఉంటాయి. సో బ్యాక్ పెయిన్. సో ఎవరికైనా వెళ్ళండి, ఎప్పటికి వెళ్ళండి, ఎప్పుడైనా హెల్త్ క్యాంప్స్ పెడుతుంటాం కదా, ఎవ్రీ మంత్ వెళ్తుంటా. చాలామంది నేను చిన్నపిల్లల వైద్యం అని చెప్పినా కూడా నేను పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఈ వేరే ట్యాబ్లెట్స్ కానీ తీసుకెళ్తుంటా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పిల్లలను కూడా చూడలేము, పెద్దవాళ్ళు వస్తుంటారు, ముసలి వస్తుంటారు, వాళ్ళని చూసి సో వాళ్ళకి బాడీ పెయిన్స్ కంటే కొన్ని పారాసిటమాల్ కానీ లేకపోతే ఫీవర్ కానీ అవి కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా ఉంది. సో మనకు ఏమంటే పేదరికం చాలా ఎక్కువ ఉంది, పేదరికం. ఇంకోటి ఏమంటే చదువు నిరక్షరాస్యత ఉంది. ఇప్పుడు కొంతమంది డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్స్ అని అందరూ పంపిస్తున్నారు, కానీ ఇది మనకు మెదరిగిన సమస్యలు. ముఖ్యంగా ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఆ నియోజకవర్గం నుంచి ప్రధానంగా డాక్టర్ దినకర్ గారిని రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అని చెప్పి పుకార్లు వస్తున్నాయి. అది ఏ విధంగా అనుకోవచ్చు అని చెప్పు సార్. మీరు అన్నట్టు నాకు కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారు, సార్ మీ పేరు ఇట్లా వినపడుతుంది అని విన్నారు నాకు. బట్ నాకైతే ఎక్కడ ఏ నుంచి కూడా అఫీషియల్గా అయితే ఏ కన్ఫర్మేషన్ లేదు. బట్ ఒకవేళ అటువంటిది దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా విస్తృత స్థాయిలో ప్రజలకు సేవ చేసుకుంటా అని తెలుపుతున్నాను. ముఖ్యంగా మీకు అవకాశం వస్తే, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చి మీరు మీ స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా వచ్చారనుకోండి, మీ ఏరియాలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య, వైద్యం, తర్వాత అందరికీ అక్షరాస్యత. వెదర్ వాళ్ళకి అక్షరాస్యత పెరుగుతుంది అంటే నిరుద్యోగం పెరిగినట్టే. బట్ అక్షరాస్యతతో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే విలువలతో కూడిన విద్య అనేది నేర్పించాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళకి సమాజంలో ఎలా బతకాలి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలా, ఒక మనిషిని మనిషిగా చూడాలి అనే ఇది వస్తుంది అన్నమాట. అదొకటి. తర్వాత తాగునీరుకి వీ డోంట్ హ్యావ్ ఫ్లోరైడ్ వాటర్ అని చెప్పాను ఇందాకే. డీఫ్లోరిడేషన్ ప్లాంట్ పెట్టడం కానీ వేరే మండలాలకి తాగునీరు తర్వాత సాగునీరు. మనకి
హెచ్ఎన్ఎస్ఎస్, హంద్రీని, వసుధ స్రవంతి కార్యక్రమం ఉన్నాయి కదా. సో వాటిని ఇంప్రూవ్ చేసి డెఫినెట్లీ మన ఊరికి ఇంకా సాగునీరు కోసం ఇబ్బంది పడకుండా అక్కడ ఇచ్చేద్దామని. అటువంటి రీచ్ కాని పరిస్థితుల్లో సబ్సిడీ కింద మనం ఏమన్నా బోర్లు వేయించడం కానీ నా పర్సనల్గా తీసుకొని చూసుకొని ట్రై చేస్తానని నాకు అనుకుంటున్నాను. ఇంకోటి మహిళలకి ఈ దురాచారాలు ఉన్నాయి కదా, అవి కట్టుబాట్లకి అంతం పలకాలని శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. ఇదన్నమాట. ఇంకా ఫైనల్గా మీ గోల్ ఏందంట సార్? ఒకటే, మా ఫాదర్ యాక్చువల్లీ నాన్నగారు ఏం చెప్పారంటే, సో నేను ఒకటి చెప్తా. నాకు ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ క్లియర్ చేసినాక నేను వెళ్తా అంటే ఎందుకు అన్నాడు అంటే, నేను డెవలప్ అవుతాను కదా అన్న. డెవలప్మెంట్ అంటే మనం కూడా డెవలప్మెంట్ కాదు, మనతో పాటు నలుగురు డెవలప్ అయితే అది డెవలప్మెంట్ అని చెప్పారన్నమాట. తర్వాత మా ఫాదర్ ఒక మాట అన్నారు, నువ్వు ఇక్కడంతా చదువుకున్నంతా ప్రజల డబ్బులతో చదువుకున్నావు, సో ఇక్కడ చదువుకొని అక్కడెక్కడో పోయి సేవ చేస్తానంటే అది సబబేనా అని అడిగారు. సో ఏం చేయమంటా అంటే, అప్పుడు మా ఫాదరు, సో మనం ఎక్కడ చదువుకున్నామో దానికి పుట్టిన ఊరికి పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవాలా మన ప్రజలకి అని చెప్పి ఒక మాట చెప్పారనమాట. సో ఆయన బాటలోనే నడిచి, సో ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో మన చిన్నపిల్లల దాంట్లో పురిటి పిల్లల విభాగంలో ఇప్పుడు పనిచేస్తున్నా. అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు నా జీవితం అంకితం చేస్తానని చెప్పుకుంటున్నాను. ఒకటి ఏమంటే హెల్త్ ఫర్ ఆల్, అందరికీ ఆరోగ్యం అనే ఒక ప్రోగ్రామ్, ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేసిన. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, వాళ్ళు మనకున్న సర్వీస్ సెక్టర్లో ఎంతవరకు నేను చేయొచ్చు. నేను ఉన్నది చిన్నపిల్లల డాక్టర్గా, చిన్నపిల్లలు ఒక్కడే సరిపోదు కాబట్టి ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేసిన. సో ఆ హెల్ప్ లైన్లో ఏమంటే, బేసిక్గా మనకు ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైనప్పుడు కానీ ఎవరికైనా సరే. రెండోది, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు కొంతమంది, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే పక్షపాతం వచ్చేయడం కానీ, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా ఉంటారన్నమాట అటువంటి వాళ్ళకి. ఇంకోటి ఏమంటే, నా విభాగంలో పురిటి పిల్లలు కానీ చిన్నపిల్లల వైద్య విభాగంలో ఒకటి. ఇంకోటి, మనకు మహిళలు వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. అటువంటివి వాళ్ళ హెల్త్ సమస్యలు ఏమైనా ఉంటే వీళ్ళన్నిటికీ కాకుండా ముసలి వాళ్ళకి, ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఎందుకు ముసలి వాళ్ళకి కన్సిడర్ చేసిన అంటే, ఒకసారి నేను హెల్త్ క్యాంప్ పెడుతూ ఉంటే అక్కడ ఫుడ్ సప్లై చేసినాము. ఒక పురుగు వచ్చి దాంట్లో పడింది. అప్పుడే ఆ పురుగు ఎగురుకుంటూ వచ్చి దాంట్లో పడింది అనమాట. పడంగానే అతను చూడకుండా, అతనికి తెలియడం లేదు, అతనికి దాన్ని తినబోయాడు. ఎందుకంటే చూస్తే అతనికి కంటికి 2 శుక్లాలు ఉన్నాయి. వాళ్ళ మనవరాలు తీసుకొచ్చినాడు చూపించడానికి. అట్లా చూసి నేను చలించిపోయినా. అప్పుడు ఖచ్చితంగా అందరికీ మనకు ఏ రకమైతే మనకేమైనా శుక్లం వస్తే ఫ్యాకో చికిత్స చేసుకుంటాం, ఫ్యాకో కంటి లేజర్ ఆపరేషన్, అలాంటిది చేయాలి, క్వాలిటీ ఉన్నది చేయాలని చెప్పి నేను మా ఫ్రెండ్ది శాంతిరామ్ హాస్పిటల్లో ఒక విభాగం, కంటి విభాగం ఉంటే దాంట్లో డాక్టర్ రమేష్ చంద్ర అని మా క్లాస్మేట్ ఉన్నాడు. సో ఆయనతో మాట్లాడి అక్కడి నుంచి తెప్పించి ముసలి వాళ్ళకి కంటిపొర ఆపరేషన్ కూడా చేయాలని, ఈ 5 దాంట్లో సెగ్మెంట్లో పెట్టాలని హెల్త్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. అన్నీ ఫ్రీనే ఆల్మోస్ట్. నేను సో వాళ్ళతో మాట్లాడుకుని నేను చేసుకుంటాను అనుకుంటాను. దీంట్లో సలహాలు, సూచనలు, సహాయం కోసం, చికిత్సలో సహాయం కోసం నా వంతు అయినంత వంతు నేను వాళ్ళకి కృషి చేస్తాను అన్నమాట. హెల్ప్ ఫర్ ఆల్ అని ఏర్పాటు చేసి అందులో భాగంగా చిన్నపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు మరియు చిన్నారులకు ఏ విధమైన సహాయం కావాలన్నా తాను దగ్గరుండి నిర్వహిస్తానని మున్ముందు ఈ కార్యక్రమానికి ఎంతో బాసటగా వెళ్తూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు ఉచితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు డాక్టర్ దినకర్ గారు. ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలని కోరుకుంటూ హిట్ టీవీ తరపు నుంచి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, అనంతపురం.